ఒకటి దగ్గర రికార్డ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఈ నెలలో కూడా 10వ తారీఖు జూలై అది ఒక ప్రస్తుతాడు పోయిన కేసు కూడా మనం నమోదు చేస్తాం. ఈ 2 కేసుల్లోనూ మా పక్కన వారి దగ్గర నుంచి సాధన పట్టుకోవడం ఈరోజు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఓవరాల్గా ఒక కేసులో జూన్ నెలలో పోయిన కేసు 51.5 గ్రాములు. అదేవిధంగా ఈ నెలలో 10వ తేదీన జరిగిన నేరం 17 గ్రాములు. మొత్తం కలిపి కాబట్టి మనం రికవరీ చేస్తాం. అది జ్యుడిషియల్ రిమాండ్ కోసం గతంలో ఎస్రాయవరంలో ఒక దొంగతనం కేసు ఉంది. అదేవిధంగా ముచ్చేపేటలో ఒక ప్యాకెట్ గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసింది. అదేవిధంగా అనకాపల్లి టౌన్ పరిధిలోనే ఒక 354 కేసు ఉంది. సో 3 కేసులు ఉన్నాయి. ఆ 3 కేసులు కూడా ఇందులో క్రోడీకరించి ఈ 2 కేసులు మొత్తం ప్రీవియస్ హిస్టరీ కూడా అందులో నమోదు చేసి అతని రిమాండ్ కోసం పంపించడం జరిగింది. ఓకే సార్, ఇప్పుడు కొత్తూరు గ్రామం నేటివ్ మాత్రం ఆయన కోనవారిపాలెం ఎస్రాయవరం మండలం, బట్ ఇక్కడ కొత్తూరులో ఉంటున్నాడు. సో ఇది ఫస్ట్ టైం వారికి ఈ విధంగా దొంగతనాల మీద డిఫెన్స్ చేస్తారు. ఈ అఫెన్స్ కూడా ఏంటంటే వాళ్ళు విండో అఫెన్స్, విండోని తొలగించి లోపలికి వచ్చి ప్రవేశించి నేరస్థం చేస్తారు. సో అది వన్ ఆఫ్ ది మోడ్ ఆఫ్ ఆపరేట్. ఆయన ఏం చేస్తాడు? ఆ కుర్రోడు ఐటీఐ చేశాడు, ప్రజెంట్ ఖాళీగానే ఉంటున్నాడు. సో వాడితో ప్రజెంట్ ఖాళీగానే బ్యాక్గ్రౌండ్ ఎంత ఉంటుంది సార్? 22 years. రోడ్ అనమాట. పుస్తూరు తాడుకు సంబంధించి ఎక్కడ దొంగతనం జరిగింది సార్? పుస్తకాడిది కూడా కొత్తూరు గ్రామం, అదే ఏదైతే వీధిలో ఉంటున్నాడో అతను కొత్తూరు గ్రామం. ఆ గ్రామం తాలూకా కొత్తూరు గ్రామం ముందు వీధి అంటు వీధిలోనే వాడు వెరిఫై చేసుకొని ఎప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు లేదనేది ఇన్మేట్స్ లేదని వెరిఫై చేసుకొని ఆ రోజు రాత్రి వచ్చి అఫెన్స్ చేసి వీటిని గమనించడం జరిగింది.